మహేష్ బాబు తన రాబోయే భారీ చిత్రం వారణాసి కోసం జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్లో కఠినమైన శిక్షణ పొందుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఆయన ఒంటరిగా విదేశాలకు వెళ్లి ట్రెక్కింగ్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను స్పానిష్ భాషలోనూ విడుదల చేయనున్నట్టు నిర్మాత కార్తికేయ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచరస్ మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? గడ్డ కట్టించే చలిలో బ్లాక్ ఫారెస్ట్లో మహేష్ ట్రెక్కింగ్. కొండలు, సరస్సులు, నదులు, లోయలు, వన్యప్రాణుల మధ్య మహేష్ ట్రైనింగ్. షూటింగ్ ప్రిపరేషన్ కోసం మహేష్ పరుగులు. ఇక స్టోరీలోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసిలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ గ్లోబల్ ట్రోటర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే మహేష్ బాబు షూటింగ్కు కాస్త బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లారు. ఎప్పుడూ ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్లే ఆయన ఈసారి ఒక్కరే వెళ్లడం పైన అనేక వార్తలు వినిపించాయి. వీటిపైన మహేష్ లేటెస్ట్ పోస్ట్లో అందరికీ క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు వారణాసి సినిమా పనుల కోసమే ఫారెన్ వెళ్ళాడని చాలామంది సందేహించారు. నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రిపరేషన్ కోసం కాస్త ముందుగానే వెళ్ళి ఉంటారని భావించారు. కానీ ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తాను ఎక్కడ ఉన్నారనేది పంచుకున్నారు. బ్లాక్ ఫారెస్ట్లో ఉన్నట్లు వెల్లడించారు. ట్రైనింగ్, ట్రెక్కింగ్ తీసుకుంటూ తనకి తాను సిద్ధమవుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖ డాక్టర్ ట్రైనర్ హ్యారీతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ ఫారెస్ట్ అనేది జర్మనీలోని అతి పెద్దదైన అటవీ పర్వత శ్రేణి. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దులకు దగ్గరగా ఉండే బాడెన్ స్టేట్లో ఉంది. ఇది అద్భుతమైన పర్యాటక ప్రదేశం. కొండలు, సరస్సులు, నదులు, అందమైన లోయలు, ప్రకృతి వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. సీజన్స్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించడం దీని స్పెషాలిటీ. అలాంటి బ్లాక్ ఫారెస్ట్లోనే ఇప్పుడు మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బ్లాక్ ఫారెస్ట్కి వెళ్ళడం మహేష్ బాబుకి ఇదేమీ మొదటిసారి కాదు. 2024లో గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒక్కరే జర్మనీకి వెళ్లారు. గడ్డ కట్టించే చలిలో బ్లాక్ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేస్తున్నట్టు తెలుపుతూ డాక్టర్ హ్యారీతో ఉన్న కలిసి దిగిన పిక్స్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ట్రెక్కింగ్ కోసం అదే ప్రాంతానికి వెళ్లారు. ఇదంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసి కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటార్కిటికాలో తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. దానికోసమే మహేష్ సన్నద్ధమవుతున్నాడని అనుకోవచ్చు. ఇదిలా ఉంటే వారణాసి మూవీని అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నారు. తాజాగా నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ ఓ క్రేజీ అప్డేట్ పంచుకున్నారు. ఇటీవలే మెక్సికోకి వెళ్లిన ఆయన అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్పానిష్ భాషలోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా కామికాన్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడిన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. జక్కన్న మాటల కంటే ఆయన వెనక గోడకున్న ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు వందల ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది. ఈ ఫోటోను నిశ్చితంగా పరిశీలిస్తే ఇది కేవలం ఒక పెయింటింగ్ కాదు, రాజమౌళి క్రియేట్ చేయబోయే ఒక మినీ ప్రపంచమని స్పష్టమవుతోంది. ఇందులో అడవులు, మంచు కొండలు, ఆకాశం, ఇలా ప్రకృతిలోని విభిన్నమైన కోణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రీ గ్లిమ్స్లో మనం చూసిన కొన్ని లొకేషన్స్ ఈ స్కెచ్లో మ్యాచ్ అవ్వడం గమనించాలి. అంటే రాజమౌళి తన విజన్ను ఈ స్కెచ్ రూపంలో ముందే సిద్ధం చేసుకున్నారన్నమాట. ఈ స్కెచ్ మధ్యలో కొన్ని వింతైన దృశ్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. కొందరు యోధులు ఆధునిక టెక్నాలజీతో కూడిన వాహనాలపైన కాకుండా వింతైన పక్షులపై ప్రయాణిస్తున్నారు. ఒకవైపు పురాతన రథాలు కనిపిస్తుంటే మరోవైపు గాల్లో ఎగిరే వింత ఆకృతులు, తోకపై పరిగెడుతున్న రాక్షసుడు కనిపిస్తున్నారు. ఇందులో చాలా విషయాలు వారణాసి గ్లిమ్స్తో మ్యాచ్ అవుతుండడంతో రాజమౌళి ఈసారి గట్టిగా ప్లానింగే వేశాడని తెలుస్తోంది. పురాతన పురాణాలకు టైం ట్రావెల్ లేదా మల్టీ డైమెన్షన్స్ కాన్సెప్ట్ పైన టచ్ చేశారా అనే అనుమానం కలగక మానదు. ఈ స్కెచ్ కింద భాగంలో ఒక వ్యక్తి భారీ పక్షి పైన కూర్చొని ఆకాశంలో విస్తరిస్తోన్న దృశ్యం హైలైట్గా నిలుస్తోంది.
భారతీయ పురాణాల్లోని గరుత్మంతుడు లేదా జటాయు వంటి పాత్రల స్ఫూర్తితో రాజమౌళి ఈ విజువల్స్ డిజైన్ చేశారా, లేక ఇదేమైనా గ్రహాంతర ప్రయాణమా? ఒక యోధుడు కొండపై నుంచి దూకడం, పక్షి రెక్కల సాయంతో గాల్లో తేలడం వంటివి చూస్తుంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిని దాటిపోతాయని అర్థమవుతుంది. ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచరస్, ఇక్కడ ఇండియన్ మైథాలజీతో మిళితం కాబోతోంది. రాజమౌళి ధరించిన వారణాసి టీషర్ట్ నుంచి ఆయన వెనుక ఉన్న ఈ గ్లోబల్ స్కెచ్ వరకు ప్రతిదీ ఒక మాస్టర్ ప్లాన్. భారతీయ సినిమా సరిహద్దులను చెరిపివేసి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడానికి జక్కన్న అమ్ముల పొదలో అస్త్రాలు సిద్ధమయ్యాయి. ఈ విజువల్ వండర్ వెండి తెరపైన ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.